రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియటంతో సెక్రటేరియట్కు వచ్చే విజిటర్స్ సంఖ్య మళ్లీ పెరిగింది. దాదాపు 2 నెలలుగా ఆగిపోయిన ప్రభుత్వ కార్యక్రమాలు తిరిగి మొదలయ్యాయి. ఆయా శాఖల వారీగా సంబంధిత మంత్రులు బిజీగా సమీక్షలు చేస్తున్నారు. ఎన్నికల కారణంగా ఆగిన అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసేలా అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు మంత్రులు. రాష్ట్రంలో మొన్నటి వరకు ఎన్నికల హడావిడి కొనసాగింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సీఎంతో సహా మంత్రులు అభివృద్ధి పనుల జోలికి పోలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జూన్ 6న రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో ఆగిపోయిన అన్ని అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు మంత్రులు. కోడ్ ముగిసిన మరుసటి రోజు నుంచే వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. గత 2 రోజులుగా సెక్రటేరియట్లో మంత్రుల ఛాంబర్లన్నీ అధికారుల సమీక్షలతో హడావిడిగా మారాయి. 2 నెలలుగా ఆగిపోయిన పనులపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు మంత్రులు. కోడ్ ఎత్తివేయడంతో మళ్లీ సెక్రటేరియట్కు వచ్చే విజిటర్స్ పెరిగారు. మొన్నటి వరకు అధికారులే కనిపించే సచివాలయంలో ఇప్పుడు మంత్రులు, విజిటర్స్తో కిటకిటలాడుతోంది. సీఎంఆర్ఎఫ్కు సంబంధించి 2 నెలలుగా ఎమ్మెల్యేల దగ్గర పేరుకుపోయిన ఫైళ్లన్నీ సెక్రటేరియట్కు చేరుకుంటున్నాయి. కోడ్ ముగియగానే సెక్రటేరియట్లో మళ్లీ హడావిడి మొదలైంది. ప్రజలకు ఇచ్చిన హామీలు, చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటి వరకు అమలు చేస్తున్న వాటితో పాటు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. పాలనపై పూర్తిగా ఫోకస్ పెట్టారు మంత్రులు.